పోలింగ్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతగానితనానికి మేము శిక్ష అనుభవించాలని ఎన్నికల కమిషన్ను చంద్రబాబు ప్రశ్నించారు. రోడ్డున వెళ్లే వారందరినీ నియమించుకొని ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ ప్రయత్నించిందని మండిపడ్డారు. పనిచేయని ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించి ప్రజాప్రతినిధుల జీవితాలతో ఆడుకుంటారా అని చంద్రబాబు నిలదీశారు. మీ సిబ్బంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్లు కష్టపడిన ప్రజాప్రతినిధి గతి ఏం కావాలి? నీ చేతగాంతనానికి మేము పనిష్ కావాలా? మేము విక్టిమైజ్ కావాలా? అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా. స్ట్రైట్ పేపర్ ఇచ్చారు, ఆయన చేతికి ఇచ్చారు, లోపల పోయాడు, గుద్దమన్నాడు, వేసాడు, ఓటేసి వస్తాడు అంతే. అప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా. నువ్వు మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకుండా మా జీవితాలతో ఆడుకుంటాను. హూ ఆర్ యూ టు ప్లే విత్ అవర్ లైఫ్స్, టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్, టు ప్లే విత్ డెమోక్రసీ? దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. హూ ఆర్ ఆల్ యువర్ పీపుల్? వేర్ యూ రిక్రూటెడ్? వాట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్? ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా 20-25 సంవత్సరాల కుర్రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఏది ఈవీఎంలంతా హెడ్ కింద. హూ ఈస్ హీ? మీరు ఇంపార్షియల్ కాదు. ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవడో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? ఆ మిషన్ని వాడు దయాదర్శలపై నేను ఆధారపడాలా డెమోక్రసీలో? ఈజ్ ఇట్ మై రైట్? ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టెడ్ పైన మాత్రం అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ డిసైడ్ ఇన్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు, వీళ్ళ స్వార్థం ఉంటే చాలు. ఎందుకు మీకు బేషిజం? మీరు అన్నారు ఈరోజు అన్నాడు. ఈజ్ దట్ నాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ సిఈసి? నీ సీఈఓ ఓటేలేకపోయాడండి. ప్రూవ్ అయిందా ఈవీఎంలు పనిచేయవని? ఇది అవుతానే ఒక పద్ధతి ప్రకారం వైలెన్స్ ఏంటి? మ్యాడ్నెస్. ఎప్పుడో మరి తిరగల. బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్. దీనికి తగిన కరస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే సీఈఓ చెప్పాం, ఢిల్లీలో మా రవీంద్రని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం? వైలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీలు మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు. 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్? మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిపోయి చేస్తాం.